చాలామంది ఇష్టంగా పెంపుడు కుక్కలను పెంచుకుంటూ ఉంటారు. వాటి ఆలనా పాలన చూస్తూ కుటుంబంలో ఒకరిగా చూసుకుంటూ ఉంటారు. అలాంటి వాటికి ఏమైనా అయితే తట్టుకోలేరు. తమ ఆహారం మాదిరిగానే వాటికి కూడా ఆహారం పెడుతూ ఉంటారు. ఆ విధంగా పెంచుకున్న పెంపుడు కుక్కలను వీధి కుక్కలు దాడి చేసి చంపడంతో వాటిని కాల్చి చంపారు. మహబూబ్ నగర్ జిల్లాలో కలకలం రేపిన ఈ ఘటనలో ఎట్టకేలకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మిస్టరీగా మారిన ఈ దారుణానికి అసలు కారణాలు బయటపెట్టారు కాకీలు. గత నెల 17న మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామంలో వీధి కుక్కలను కాల్చి చంపిన ఘటన సంచలనం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి దాటిన తర్వాత గ్రామం మొత్తం తిరుగుతూ కనపడిన ప్రతి కుక్కను తుపాకీతో కాల్చి చంపారు. ఓవైపు కుక్కల అరుపులు, మరోవైపు బుల్లెట్ల చప్పుళ్లకు గ్రామంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. భయాందోళనకు గురైన గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు కూడా రాలేదు. తీరా ఉదయం లేచి చూసేసరికి గ్రామంలోని వీధుల్లో కుక్కలు రక్తపు మడుగులో చనిపోయి కనిపించాయి. సుమారు 25 కుక్కలను దుండగులు కాల్చి చంపారు. గ్రామస్తుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫిబ్రవరి నెల మొదటి వారంలో మంద నరసింహారెడ్డి అనే వ్యక్తి పొన్నకల్ గ్రామంలోని అత్తారింటికి వచ్చాడు. ఆ రోజు రాత్రి అత్తారింట్లోని 2 పెంపుడు కుక్కల మీద వీధి కుక్కలు దాడి చేశాయి. ఇందులో ఒకటి చనిపోగా మరొకటి తీవ్రంగా గాయపడింది. దీంతో ఆగ్రహానికి గురైన నరసింహారెడ్డి గ్రామంలో ఉన్న కుక్కలను మట్టుబెట్టాలని నిర్ణయించాడు. అందులో భాగంగా అదే నెల 17న తన మిత్రులు అయిన తారిక్ అహ్మద్, మహమ్మద్ తాహిర్లను వెంటబెట్టుకుని అత్తారింటికి మరోసారి విందుకు వచ్చాడు. రాత్రి గ్రామంలో అందరూ నిద్రించాక మిత్రుడు బెంజ్ కారులో తిరుగుతూ కనిపించిన కుక్కనల్లా వదలకుండా విచక్షణారహితంగా కాల్చి చంపారు. తారీక్ అహ్మద్కు చెందిన లైసెన్స్డ్ రైఫిల్ ఉపయోగించి సునకాలను హతమార్చారు. దాదాపుగా గ్రామంలోని 25 కుక్కలను చంపారు. Wherein some unknown people shot around 25 street dogs. సో నైట్లో వాళ్ళు వచ్చి దాదాపు 25 స్ట్రీట్ డాగ్స్ చంపేసి పాడిపోయారు. అవుట్ ఆఫ్ 20 డాగ్స్ అన్ఫార్చునేట్లీ డైడ్ అండ్ 5 వీ హ్యాడ్ సెండ్ టు వెటనరీ హాస్పిటల్ అండ్ వీ వర్ ఏబుల్ టు సేవ్ దేర్ లైఫ్స్. ఇన్ దిస్ కేస్ వీ హ్యావ్ అరెస్టెడ్ 3 people. ఆల్ ఆఫ్ దెమ్ హెయిల్ ఫ్రమ్ హైదరాబాద్ ఏరియా. దీంట్లో మనం ఒక .22 రైఫిల్ వెపన్ కూడా రికవర్ చేశాము, అలాంగ్ విత్ 6 మొబైల్ ఫోన్స్. సో బేసికలీ 3 people ఫ్రమ్ హైదరాబాద్ దే కేమ్ టు అడ్డకల్ విలేజ్, పోనకల్ విలేజ్, అండ్ దే షాట్ 25 డాగ్స్ విత్ .22 క్యాలిబర్ రైఫిల్. అండ్ టు కమిట్ దిస్ క్రైమ్ వాళ్ళు ఒక బెంజ్ కార్ తీసుకొని హైదరాబాద్ నుంచి వచ్చారు. అది వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో వీ హ్యావ్ ఇన్ అవర్ కస్టడీ. అయితే తాజాగా 3 నిందితులు అదే బెంజ్ కార్లో దావత్ చేసుకునేందుకు పొన్నకల్ గ్రామానికి వచ్చారు. కారును గుర్తుపట్టిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మాటు వేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ఓ రైఫిల్, బెంజ్ కార్, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.